గాయ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి నా మోడల్ షూట్ అన్నమాట. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ ఏమేం జరుగుతది అక్కడ, ఎలా ఉంటది అని మీకు వ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ వీడియోకెళ్ళే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాస్ట్‌గా మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. నేనైతే రెడీ అయిపోయానన్నమాట. అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. సో లెట్స్ సర్చ్ ఫర్ ద మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. అలా నా ఇయర్ రింగ్స్ సర్చ్ చేసుకుంటుంటే మా లియో దొంగ ఫెలో ఏం చేస్తాడో చూడండి. మా లియో గాడు ఇంతే అన్నమాట. ఏ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవటం వాడి స్పెషాలిటీ. నేనైతే రెడీ అయిపోయి నా అవుట్‌ఫిట్ కూడా తీసేసుకొని ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయాను. అలా ఆటోలో స్టార్ట్ అయిపోయాను. ఈరోజు నేను వెళ్ళే లొకేషన్ షూట్ అయితే యూఎస్ బ్యూటీ మేకప్. ఇది ఎక్కడుందంటారా? అమరావతి రోడ్‌లో. మీకు కూడా ఏదైనా ఫంక్షన్స్‌కి ఆర్ ఏదైనా హెయిర్ కట్స్ కావాలంటే డెఫినిట్‌గా విజిట్ చేయండి. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ద యాంబియన్స్. నేనైతే లోపలికొచ్చేసి నా మేకప్ ఆర్టిస్ట్‌కి నా అవుట్‌ఫిట్స్ చూపిచ్చాను. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్‌ఫిట్ అన్నమాట. అలా నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉంటే మా మేకప్ ఆర్టిస్ట్ నా కోసం బ్రేక్‌ఫాస్ట్ తీసుకొనొచ్చారు. యెస్, ఏ రోజైతే మనం షూట్‌కెళ్తామో ఆ రోజు ఫుడ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలా నేను ఫుడ్ తినేసి నేను హెయిర్ స్టైల్ కోసం అని చెప్పి ఫస్ట్ హెయిర్ ట్రిమ్మింగ్ అయితే చేస్తారు. దానికోసమని నేను కూర్చున్నాను. మన హెయిర్ ఎలా కాలిపోతూ ఉంటదో. చాలా హీట్ చేస్తారు. అండ్ హీటింగ్ టూల్స్ వాడుతూ ఉంటాం. డెఫినెట్‌లీ తప్పదు. ఇంకా అలా నా హెయిర్ ట్రిమ్ చేసేసుకొని మేకప్ కోసం అని చెప్పి కూర్చున్నాం. నా మేకప్ ఆర్టిస్ట్ అయితే నాకు ఫస్ట్ ఐ మేకప్ చేసేసారు. చూడండి, స్మోకీ ఐ చేస్తున్నా. ఎంత బాగా వచ్చిందో, నాకైతే రిజల్ట్స్ చాలా అనిపించినాయి. స్టే ట్యూన్ ఫర్ ద ఓవరాల్ లుక్. అండ్ ఐ మేకప్ అయిపోయింది కాబట్టి నా బేస్ అయితే చేస్తున్నారనమాట. ఫౌండేషన్, కన్సీలర్ అండ్ ఎవ్రీథింగ్. మేకప్ కూడా చాలా నీట్‌గా ఏస్తారు. హెవీ లేకుండా. అండ్ స్టెప్ బై స్టెప్ కన్సీలర్ ఏసాం, ఫౌండేషన్ ఏసాం అన్నట్టు కాకుండా మనకి స్కిన్‌కి తగ్గట్టు వేస్తారనమాట. యాక్నే ప్రోన్ స్కిన్నా ఏంటి అని చెప్పి చూసి. అండ్ మధ్యలో కొంచెం సేపు టీ బ్రేక్ తీసుకొని ఇంకా అలా మళ్ళీ స్టార్ట్ చేసేసారు నాకు మేకప్ ఏయటం. ఆల్మోస్ట్ ఓవరాల్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఫ్యూ థింగ్స్ పెండింగ్ ఉన్నాయి, లైక్ బ్లష్ అండ్ లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ ఏయటం అయితే స్టార్ట్ చేసేసారు. అండ్ లిప్‌స్టిక్ వేసిన తర్వాత మన హోల్ లుక్కే ఒక మీనింగ్ వస్తుంది. ఇట్ డిఫైన్స్ ద హోల్ ఫేస్ అండ్ మేకప్ అన్నమాట. నెక్స్ట్ అయితే బ్లష్ ఏస్తున్నారనమాట. అక్కడైతే నా స్కిన్ టోన్‌ని బాగా హైలైట్ చేసే బ్లష్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఫైనల్‌గా దొరికేసింది. అండ్ ఫైనల్లీ ఐ యామ్ బ్లషింగ్. ఓకే. నాకైతే నా లుక్‌ని చాలా బాగా చేశారు అనిపించింది. స్మోకీ ఐస్, పింక్ లిప్స్, రోజీ చీక్స్ ఎవరికి నచ్చదు. అండ్ ఫుల్ అవుట్‌ఫిట్ అండ్ ఫైనల్ లుక్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళిపోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నా పిక్స్, వీడియోస్ అన్నీ పెట్టేస్తూ ఉంటాను. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. డోంట్ ఫర్గెట్ టు చెక్ ఔట్. అలా ఓవరాల్ అయిపోయింది కాబట్టి మనల్ని కూడా కొన్ని సజెషన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ ఓవరాల్‌గా లుక్ నచ్చిందా? ఆర్ ఏమైనా చేంజెస్ కావాలా అని చెప్పి అన్నీ ఓకే అయితే నేను హెయిర్ స్టైల్‌కి ప్రొసీడ్ అయిపోయారు. మనకి ఒరిజినల్ హెయిర్ ఎలాగో పెద్దగా ఉండదు కాబట్టి ఎక్స్‌టెన్షన్స్ అనేవి యూజ్ చేస్తారు. చాలా వరకు అందరికి హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒరిజినల్ హెయిర్ వచ్చేసి అంత బౌన్సీగా అలా ఉండదు కాబట్టి. చూడండి, హెయిర్ స్టైల్ ఎంత చక్కగా ఏసారో, ఎంత నీట్‌గా ఉందో. నేను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డూ విజిట్. అండ్ తర్వాత లంచ్ టైమ్ అయిపోయింది. లంచ్‌లో వచ్చేసరికి సాటర్‌డే వెజ్ మీల్స్ అన్నమాట. అందరం ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ, అప్డేట్స్ ఇచ్చుకుంటూ లంచ్‌ని ఎంజాయ్ చేస్తాం. అండ్ ఫైనల్‌గా కాంప్లిమెంటరీ స్వీట్‌తో ఎండ్ చేసేసి ఇంకా అవుట్‌ఫిట్ చేంజ్ చేసేసాను. చేంజ్ చేసుకొని వచ్చేలోపు మన జ్యువెలరీ అన్నీ సెట్ చేస్తూ ఉంటారు మన మేకప్ ఆర్టిస్ట్. అలా రెడీ అవుతూ ఉంటే మా మోడల్స్‌లో ఒకళ్ళు క్రిస్టియన్ వెడ్డింగ్ మేకప్ లుక్ అయితే ఏసారనమాట. తనకు ఆల్రెడీ రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. సో, తన హస్బెండ్ వచ్చున్నారు జస్ట్ టు సీ. అండ్ లోపలికి రమ్మంటే చాలా షై అవుతున్నాడని తినే వెళ్ళింది. అండ్ దిస్ ఈస్ ఫర్ లైక్ క్యూట్ మూమెంట్. అండ్ దిస్ ఈస్ మై ఓవరాల్ లుక్. అలా కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నా లుక్ ఎలా ఉంది అని చెప్పి చూపిచ్చాను. అందరూ రెడీ అయిపోయిన తర్వాత ఫోటో షూట్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ మీట్ మై క్యూటీస్. నా డే మొత్తంలో వీళ్ళతో స్పెండ్ చేసే టైమ్ ఇస్ ద బెస్ట్ పార్ట్. గుంటూరు మోడల్స్. మోడల్
సూపర్ మోడల్ అలా కొన్ని క్యూట్ అండ్ ఫన్నీ మూమెంట్స్ తర్వాత నా మోడల్ షూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అండ్ నెక్స్ట్ సోలో. అందరి ఫోటో షూట్స్, వీడియో షూట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది వీళ్ళకి లాస్ట్ డే అన్నమాట వాళ్ళ మేకప్ జర్నీలో. సో, అలా కేక్ కటింగ్ అయిపోయింది. తర్వాత సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ పార్ట్ మేకప్ రిమూవల్ అన్నమాట. మేకప్ ఏసుకోవటం అండ్ పిక్స్ దిగటం ఎంత ఉంటదో లైక్ వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్‌లో మేకప్ రిమూవల్ అండ్ హెయిర్ రిమూవల్ చాలా టఫ్ పార్ట్ అన్నమాట. మేకప్ అండ్ హెయిర్ వేసుకున్నంత సేపు పట్టదు తీసేయడానికి. బట్ చాలా పిన్స్ అండ్ థ్రెడ్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉండాలి. అలా నేను నా ఫైనల్ లుక్ మొత్తం తీసేస్తూ ఉంటే ఇంకా కొంతమంది ఫోటో షూట్స్ చేస్తూ ఉన్నారు. బట్ నాకు లేట్ అయిపోయింది కాబట్టి నేను మొత్తం తీసేసుకొని రెడీ అయిపోయి ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో, దిస్ ఈస్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.